Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మ్యాచ్ నెంబర్ 56లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ఇంపార్టెంట్ విన్తో మేము కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నామనిపించారు. 12 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు 5th ప్లేస్కి వాళ్ళు ఎగబాకారు. సో 4 టీమ్స్ 12 పాయింట్స్తో ఉన్నాయి అక్కడ. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎల్ఎస్జి. సో ఈ మిడ్ టేబుల్ లాక్ జామ్ ఉంది. 4 టీమ్స్ మధ్య పోటీ ఉంటుంది 2 ప్లేసెస్ కోసం. ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ అండ్ కేకేఆర్ ఆర్ ఆల్మోస్ట్ త్రూ అని చెప్పాలి. సో ఈ 4 టీమ్స్ మధ్య ఆ మిగతా 2 ప్లేసుల కోసం తీవ్రమైన పోటీ మనకి కనిపిస్తుంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ నిన్నటిదాకా టేబుల్ టాపర్గా ఉన్న టీం వరుసగా 2వ ఓటమి చవిచేసింది. ఇది కూడా టైట్ డిఫీట్, 20 runs తేడాతో ఓడిపోయారు, కానీ ఇట్ వాస్ మచ్ క్లోజర్ దెన్ దట్. సో వరుసగా 2వ ఓటమి. వర్ దే పీకింగ్ టూ ఎర్లీ? సో వాళ్ళు ఒక స్టేజ్లో ముందుకెళ్ళిపోయారు. సమిట్ మీదకి వెళ్ళిపోతే ముందే, అవసరానికంటే ముందే అక్కడి నుంచి మీరు కిందకి రావాల్సిందే కదా. సో అలా అనిపిస్తుంది వాళ్ళ గురించి. కానీ దే హ్యావ్ డన్ వెల్. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఓడిపోవడం అనేది మనకి కనిపించింది. సో దీనివల్ల వాళ్ళకి పెద్దగా నష్టమేం లేదు, కానీ వరుసగా 2 డిఫీట్స్ అనేవి వాళ్ళకి డెఫినెట్గా కొంత ఇబ్బంది కలిగించే విషయం మాత్రం కరెక్టే. టాస్ గెలిచి వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇది కొంచెం డిబేటబుల్, ఎందుకంటే ఈ పిచ్ మనం చెప్పుకున్నాం కదా, 249 ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఉంది. ఒక్క సందర్భంలో తప్ప ఇక్కడ 6 ఇన్నింగ్స్లో 5 సార్లు 200+ స్కోర్స్ వచ్చాయి. సో అలాంటి హై స్కోరింగ్ గ్రౌండ్ పైన మీరు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంలో మీనింగ్లెస్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ జరిగిన 3 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచాయి. బట్ దే థాట్ బ్యాటింగ్ సెకండ్, చేజింగ్ ఇస్ సూటెడ్ టు దెమ్. యాక్చువల్గా వాళ్ళు కూడా దే ఆర్ గుడ్ ఇన్ సెట్టింగ్ ఎ టార్గెట్. బట్ ఢిల్లీకి మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. అది ఒక మిస్టేక్ అని చెప్పి అతి కొద్దిసేపట్లోనే ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే కుర్రాడు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ మళ్ళీ రెచ్చిపోయి 4లు 6లు. ఆవేష్ ఖాన్ 3rd ఓవర్ వేశాడు. ఓవర్లో అయితే అన్ని బౌండరీలే, 2 6లు 4 4లు, 28 రన్స్ కొట్టాడు. ఏ బౌలర్ స్పేర్ చేయలేదు. సో హీ వాజ్ స్కోరింగ్ దోస్ బౌండరీస్. అతనుకున్న రేంజ్ ఆఫ్ షాట్స్ అయితేనేమి, పెద్దగా ఫుట్ వర్క్ ఉండదు, కానీ స్టాండ్ అండ్ డెలివర్ లాగా భయంకరమైన పవర్తో అతను చేసే బ్యాటింగ్ నిజంగా వన్స్ అగైన్ మరొకసారి ఐ థింక్ 3rd టైం ఈ సీజన్లో 20 బాల్స్లో అతను 50 కంప్లీట్ చేస్తున్నాడు. కానీ ఆ 50 దగ్గర అవుట్ అయిపోయాడు. ఫుల్ టాస్క్ అవుట్ అయ్యాడు. హీ వాజ్ కన్జ్యూమ్డ్ బై ఫుల్ టాస్క్ అవుట్ అయ్యాడు. అశ్విన్ ఒక క్యారమ్ బాల్ వేసుకుందామంటే అది హై ఫుల్ టాస్ అయింది, లో ఫుల్ టాస్ కూడా కాదు. దాన్ని నేరుగా అక్కడ షార్ట్ కవర్స్లో ఒక ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో చాలా క్విక్గా ఐ థింక్ ఇన్ ద 5th ఓవర్ ఈ గాట్ అవుట్. అప్పటికి 60 runs బోర్డు మీద ఉన్నాయి. అప్పటి వరకు అభిషేక్ పొరల్ కొంచెం సెకండ్ ఫిడిల్ ఆడుతూ వచ్చాడు. అప్పటికే అతను ఒక 2 4 కొట్టాడు. కానీ ఆ తర్వాత హీ టుక్ ఓవర్. హీ బ్యాటెడ్ బ్రిలియంట్. అభిషేక్ పొరల్ ఒక 2 మంచి ఇన్నింగ్స్ ఆడడం చూసాం మనం. కానీ ఇక్కడ మాత్రం తన బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ఐపీఎల్ ఆడాడు. లాస్ట్ సీజన్లో ఈ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. లాస్ట్ సీజన్లో పంత్ లేడు కాబట్టి అతన్ని కీపింగ్ కూడా చేయించారు, కానీ అతను ఏమాత్రం ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీజన్లో హీఈస్ ఇన్ అ డిఫరెంట్ జోన్. సో అతను 180 స్ట్రైక్ రేట్తో 65 runs చేశాడు. చాలా అగ్రెసివ్ ఇంటెంట్ మెచ్చుకోవాలి. కొత్త కుర్రాడు అంత అగ్రెసివ్గా ఆడడం against top class bowling attack like రాజస్థాన్ రాయల్స్, దట్ వాజ్ ట్రెమెండస్. సో అతను ఆడిన తీరు, అతను కంటిన్యూ, ఎందుకంటే అవతల ఇంట్లో వికెట్స్ పడతా ఉన్నాయి. షై హోప్ అన్ఫార్చునేట్ వేలో అవుతాడు, ఎందుకంటే బౌలర్ సందీప్ శర్మ చేతికి బాల్ తగిలి స్టంప్స్ మీదకి వెళ్ళిపోయింది నాన్ స్ట్రైకర్ ఎండ్లో. హీ వాజ్ అవుట్ ఆఫ్ హిస్ క్రీజ్. చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ వే టు గెట్ అవుట్ ఇన్ క్రికెట్ ఏదంటే అలా రన్ అవుట్. అతను అవుట్ అయ్యాడు. సో అక్షర్ పటేల్ ఒక 4 6 కొట్టాడు, కానీ అతను కూడా ఎక్కువసేపు నిలబడి 15 runs చేశాడు. అండ్ రిషబ్ పంత్ వాజ్ స్ట్రగ్లింగ్. రిషబ్ పంత్ తన యూజువల్ స్టైల్లో కనబడలేదు.
ఒక 6 కొట్టాడు మినహాయిస్తే హీ వాజ్ నాట్ ఇన్ హిస్ ఫ్లూయెంట్ బెస్ట్. సో ప్రెషర్ అంతా అతని మీద ఉంది, కానీ ఆ ప్రెషర్ని కూడా అతను తీసుకొని అంత బ్రహ్మాండంగా ఆడడం అనేది గొప్ప విషయం. అవతల లైన్లో సరిగ్గా రన్స్ రావట్లేదు, అయినా కూడా అతను నిలబడి ఆడిన తీరు నిజంగా ఇండియన్ క్రికెట్లో ఎంత డెప్త్ ఉంది, ఎంత టాలెంట్ ఉంది, ఎంత ముఖ్యంగా ఈ ఫార్మాట్కి తగిన ప్లేయర్స్, కీపర్ బ్యాట్స్మెన్ కానీ లేకపోతే మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ కానీ అన్ని రకాల ప్లేసెస్లో మనకి బోల్డంత టాలెంట్ ఎమర్జ్ అవుతుందడానికి ఐ థింక్ అభిషేక్ పొరల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రిషబ్ పంత్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు, ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో ఈ కీపర్ల రేస్లో వెనకబడ్డాడని చెప్పాలి. సంజు శాంసన్ ఏమో ఈ మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడాడు, బట్ రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యాడు. అతని టీం గెలిచింది, కానీ సబ్ ప్లాట్ అనుకున్నారు, బ్యాటిల్ విత్ ఇన్ ద బ్యాటిల్, దాంట్లో సంజుకి ఎక్కువ మార్కులు పడ్డాయి ఈ మ్యాచ్లో. అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, సంజు ఇన్నింగ్స్ గురించి. సో రిషబ్ అవుట్ అయిన తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు కదా, ట్రిస్టన్ స్టబ్స్ బ్రహ్మాండమైన ఫినిష్ అందించాడు టీంకి. అతనికి ఆ హోల్ రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి, గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాడు, పవర్ ఉంది, అండ్ హీ వాజ్ వెరీ వెరీ గుడ్. వెరీ గుడ్. స్పిన్నర్స్ని బాగా ఆడతాడు అతను, దానివల్ల అతను మంచి ఫినిష్ ఇవ్వడం అనేది మనం చూసాం. అతను ఒక 41 రన్స్ చేశాడు 200 స్ట్రైక్ రేట్తో. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ట్రిస్టన్ స్టబ్స్ చివరిలో ఆడిన ఇన్నింగ్స్. 18th ఓవర్ చహల్కి ఇచ్చాడు సంజు శాంసన్, అది కాస్త కాస్ట్లీగా పరిణమించి. గుల్బదీన్ నయీబ్ కూడా అతను తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో, బట్ అతను కూడా పర్లేదు, ఒక 4 ఒక 6 కొట్టాడు అఫ్ఘాన్ ప్లేయర్. బట్ ఇట్ వాజ్ ఆల్ ట్రిస్టన్ స్టబ్స్ ఎండింగ్లో అంతా కూడా, ఆ ఫినిషింగ్ టచ్ అంతా కూడా స్టబ్స్ ఇచ్చింది. సో 18th ఓవర్ చహల్ ఇస్తే దాంట్లో 3 4లు ఒక 6 వచ్చినాయి, 21 runs ఏమి వచ్చినాయి, 4 4లు వచ్చినాయి మొత్తం మీద. లెక్క నాకు గుర్తులేదు. మొత్తం మీద అది చాలా కాస్ట్లీ ఓవర్ అయింది. 18th ఓవర్ ఒక స్పిన్నర్ చేతి వేయించడం కొంచెం ఇబ్బంది ఏమో అనిపించింది. మళ్ళీ అతని కుల్చా కాంపిటీషన్ కుల్దీప్ 18th ఓవర్ వేసాడు, అది చాలా ఢిల్లీ కలిసి వచ్చింది, అది వేరే విషయం, దాని గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుకోం. బట్ చహల్ వేసిన 18th ఓవర్లో బోల్డెన్ రన్స్ వెళ్ళిపోయినాయి. తర్వాత కూడా స్టబ్స్ వాజ్ వెరీ గుడ్, బట్ హీ గాట్ అవుట్ ఇన్ ద లాస్ట్ ఓవర్. కానీ ఆ లాస్ట్ ఓవర్కి ముందు ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు రసిక్ సలాందర్ని 19th ఓవర్లో. ఇతను ఎందుకు వచ్చాడబ్బా అంటే అతను బ్యాటింగ్ కూడా చేయగలడు, మనకు తెలియదు. మనం ఏమన్నా ఇంకో కొత్త బ్యాట్స్మెన్ తీసుకొస్తారు, ఎందుకంటే ఆల్రెడీ 5 bowlers ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. గుల్బదన్ ఆల్సో కెన్ బౌల్, దే హ్యావ్ గాట్ ఆప్షన్స్ ఇన్ అదర్ ప్లేయర్స్ ఆల్సో. అయినా సరే వాళ్ళు ఒక బౌలర్ని తీసుకొచ్చారు, ఇంపాక్ట్ సబ్గా బ్యాటింగ్ దించారు. కుల్దీప్ కెన్ ఆల్సో బ్యాట్, కానీ రసిక్ ధర్ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంచారు. అది ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి ఫ్రమ్ రికీ పాంటింగ్. సో అతను వచ్చి రావడంతోనే 2 స్కూప్ షాట్లు బౌండరీలు కొట్టాడు సందీప్ శర్మ బౌలింగ్లో. సో దట్ వాస్ ట్రెమెండస్, దట్ వాస్ రియలీ గుడ్. సో దాంతో స్కోరింగ్కి ఒక బూస్ట్ లభించింది. సో రసిక్ సలాం అలాగా 2 6లు కొట్టడం 4లు కొట్టడం ఏంటి, అతను నాట్ నోన్ ఫర్ హిస్ బ్యాటింగ్. అండ్ లాస్ట్ ఓవర్లో 2 6లు కొట్టిన తర్వాత స్టబ్స్ అవుట్ అయ్యాడు, బట్ కుల్దీప్ వచ్చి అతను కూడా ఒక బౌండరీ కొట్టాడు. మొత్తం మీద ఒక దశలో 200 మాత్రం వస్తుంది. స్టార్టింగ్లో బ్రహ్మాండమైన స్కోర్ కనిపించింది, మిడ్వే త్రూ అప్పుడు వాళ్ళు కనీసం 250 చేస్తారేమో అనిపించింది, కానీ వికెట్స్ చాలా వెంటనే పడ్డాయి చివరిలో. బట్ స్టిల్ దే మేనేజ్ టు గెట్ టు 221 థ్యాంక్స్ టు స్టబ్స్ ఫినిషింగ్ ఎబిలిటీ. 221 రన్స్ చేశారు, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్. అశ్విన్కి 3 వికెట్లు వచ్చాయి, హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ దిస్ సీజన్. సో అశ్విన్ వికెట్లు వచ్చి, చహల్కి 1 వికెట్, పంత్ వికెట్ వచ్చింది, కానీ మరొకసారి ఈ వెంట్ ఫర్ రన్స్. అది కొంచెం ఇండియా టీం తరఫు నుంచి కొంచెం మనకు ఆందోళన కలిగిస్తున్న విషయం. ఆవేష్ ఖాన్ వెంట్ ఫర్ రన్స్, మన స్టాండ్ బైస్లో ఉన్నాడు ఆవేష్ ఖాన్. సందీప్ శర్మ ఆల్సో వెంట్ ఫర్ రన్స్ ఇన్ దిస్ మ్యాచ్. సో ఇక్కడ ఢిల్లీలో అది అంతే కదా, ఢిల్లీలో గ్రౌండ్ అనేది బౌండరీలు 6ల కోసమే కదా. బట్ స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయాడు యశస్వి జైస్వాల్ నుంచి మనం ఎక్స్పెక్ట్, ఒక బౌండరీ కొట్టాడు, సెకండ్ బాల్కి మరొక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో అవుతాడు. ఖలీల్ వన్స్ అగైన్ గేవ్ దట్ వికెట్.
ఖలీల్ అందుకే కదా ఇండియన్ టీంలో సడన్గా అతన్ని స్టాండ్ బైస్లోకి ఎందుకు వచ్చాడంటే హీ హాస్ దట్ న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్. ఈజ్ వెరీ గుడ్ విత్ ద న్యూ బాల్ పర్టికులర్లీ. బ్యాక్లో కూడా మంచి బౌలింగ్ వేస్తారు, కానీ న్యూ బాల్లో అతను చాలా ఎఫెక్టివ్ అనేది మరొకసారి అతను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ బట్లర్ లుక్ వెరీ గుడ్. కొన్ని బౌండరీలు కొట్టిన తర్వాత ఎందుకో హీఈస్ నాట్ ద సేమ్ బట్లర్ దట్ వీ హ్యావ్ సీన్ సో ఫర్. ఆ జోష్ కనబట్టలేదు. అండ్ హీ ప్లేడ్ ఆన్ ఫర్ అక్షర్ పటేల్, 18 or 19 చేశాడు. సంజు శాంసన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సంజు ఇన్ దిస్ ఐపీఎల్. అతనికి ఇది 5వ 50. ఏ సీజన్లో అతను 5 50 చేయలేదు. ఇంత కన్సిస్టెంట్గా ఎప్పుడు ఆడలేదు సంజు. సో మనం అనుకున్నాం కదా, ఇద్దరు కీపర్స్ మధ్య ఒక పోటీ ఉంది. ఆ పోటీలో ఈ మ్యాచ్లో వాళ్ళు ఒకరినొకరిని ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా దే విల్ బి మోర్ కాన్షియస్ ఆ పోటీ గురించి. ఈ పోటీలో ప్రస్తుతం సంజు చాలా ముందుకెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా ఇప్పటికీ అతనికి ఫస్ట్ ఛాయిస్ కీపర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయినా సరే సంజు బ్యాటింగ్ చేస్తున్న తీరు ఈ ఐపీఎల్లో విల్ కీప్ ద సెలెక్టర్స్ థింకింగ్. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అతని ష్యూరిటీ, ఎంత కామ్గా ఎష్యూర్డ్గా అతను కొట్టే షాట్స్ అండ్ షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. గతంలో షార్ట్ సెలెక్షన్తో అంత ప్రాబ్లం ఉండేది. కొన్నిసార్లు ఏంటంటే స్ట్రైక్ రొటేట్ అవ్వక సడన్గా ప్రెషర్లో వచ్చి ఒక ఏరీ షాట్ ఆడి అవుట్ అయిపోవడం అలాంటివి చూసాడు. కానీ ఈసారి ఈ ఇన్నింగ్స్లో మాత్రం రైట్ షార్ట్ సెలెక్షన్. స్పిన్ కూడా బ్రహ్మాండంగా ఆడతాడు అతను. పేస్ బాగా ఆడతాడు. హ్యాస్ నో వీక్నెస్ అగైన్స్ షార్ట్ బాల్. సో బ్యాటెడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సంజు శాంసన్. వికెట్లు పడుతున్న అదర్ ఎండ్లో అతనికి సపోర్ట్ దొరకట్లేదు. రియాన్ పరాగ్ ఆల్సో బ్యాటెడ్ వెల్, కానీ అతను కంటిన్యూ కాలేకపోయాడు. రియాన్ పరాగ్ పెద్ద నాకైతే ఆడలేకపోయాడు. సో సంజు హ్యాస్ టు డూ ఇట్ ఆన్ హిస్ ఓన్. ఒక ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఈ మ్యాచ్లో హెట్మైర్ లేడు. హెట్మైర్కి ఇంజరీ, జ్యూరల్కి ఇంజరీ. శుభమ్ దుబే యూపీ కొరాడు. అతను కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. అతను ఒక 200 స్ట్రైక్ రేట్తో 2 4లు 2 6లు కొట్టాడు. కెప్టెన్ సపోర్ట్ ఇచ్చాడు. బట్ సంజు సింగిల్ హ్యాండెడ్గా చివరికి తీసుకెళ్ళాలి కనిపించాడు. బట్ ఐ థింక్ ఇన్ ద 16th ఓవర్ అనమాట, 16th ఓవర్లో సంజు శాంసన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం ముఖేష్ బౌలింగ్లో డీప్లో క్యాచ్ పట్టాడు. కానీ పట్టినవాడు ఆ మొమెంటంలో బౌండరీ లైన్ చాలా దగ్గరికి వెళ్ళాడు. బౌండరీ లైన్ని టచ్ చేయకుండా ఒక బ్యాలెట్ డాన్సర్ లాగా అతను చాలా ఒక చిన్న ఒక డ్యాన్స్ చేసి మొత్తం మీద టచ్ అవ్వకుండా క్యాచ్ కంప్లీట్ చేసినట్టుగా అతను ఇంప్రెషన్ ఇచ్చాడు. కానీ మనకి ఏ యాంగిల్ నుంచి ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు, అది టచ్ అయ్యేలా లేదా అన్న విషయంలో ఎలాంటి కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. మైకెల్ గాఫ్ వాజ్ ది థర్డ్ ఎంపైర్. వెరీ ఎఫిషియంట్ ఎంపైర్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంపైర్స్ ఇన్ ద వరల్డ్. అతను మరిన్ని యాంగిల్స్ చూస్తుంటే బాగుండేది. చూడకుండానే ఈ సెడ్ ఇట్ ఈస్ ఎ ఫెయిర్ క్యాచ్. సంజు శాంసన్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు. అక్కడ ఆన్ఫీల్డ్ ఎంపైర్స్తో కూడా తన డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశాడు. బట్ మైకెల్ గాఫ్ చాలా క్విక్గా డెసిషన్ తీసుకున్నాడు. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది ఆ క్యాచ్ మాత్రం. బట్ ఆ క్యాచ్ అయితే దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ది మ్యాచ్. అంటే 15 ఓవర్స్ వరకు వీళ్ళే గెలిచేట్టు కనిపించారు. ఎందుకంటే శుభమ్ దుబే సపోర్ట్ ఇస్తున్నాడు సంజుకి. ఇద్దరు కలిసి సంజు ఉన్న ఫామ్తో విజయం వైపు తీసుకెళ్తాం. మన 16th ఓవర్లో ఆ కాంట్రవర్షియల్ క్యాచ్ మరి ఏ పాయింట్లో అయినా బౌండరీ క్వశ్చన్ అతను టచ్ చేశాడా మనకైతే తెలీదు. సంజు వాజ్ ఆల్సో నాట్ హ్యాపీ, బట్ హీ వాజ్ అవుట్. దాంట్లో అంపైర్ ఇచ్చిన నిర్ణయం, థర్డ్ అంపైర్ దాన్ని కన్ఫర్మ్ చేశాడు. సో సంజు శాంసన్ వాజ్ అవుట్ 16th ఓవర్లో. 86 రన్స్ చేశాడు 46 బాల్స్లో. 6-7 6లు కొట్టాడు, బౌలర్ బౌండరీలు కొట్టాడు. సో ఇట్స్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. సో ఆ ఇన్నింగ్స్తో మళ్ళీ ఇండియన్ టీంలో 11లో అతను స్థానం సంపాదించే అవకాశాలు మనకి మెరుగ్గా కనిపిస్తుంది. అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత ఇంకా ఛాలెంజ్ చాలా వరకు ముగిసిపోయినట్టు చెప్పారు. రవమాన్ పవల్ వాజ్ దేర్. శుభమ్ దుబే నెక్స్ట్ ఓవర్లో అవుట్ అయిపోయాడు. 18th ఓవర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. మనం చహల్ 18th ఓవర్ ఒక రిస్పిన్నర్ వేయడం చాలా సాహసం అనుకున్నాం. అదే సాహసం రిషబ్ పంత్ కూడా చేశాడు. రిషబ్ పంత్ ఏమన్నాడంటే
డోనోన్ ఫెరెరా ఆడుతున్నాడు ఈరోజు మ్యాచ్లో. డోనోన్ ఫెరెరా, రోమన్ పవల్, కుల్దీప్ని సరిగ్గా ఆడలేరని చెప్పి వాళ్ళ కోసం నాకు ఓవర్ అట్టే పెట్టారని చెప్పి మ్యాచ్ తర్వాత చెప్పాడు. సో ఇట్ ఈస్ గుడ్ టాక్టిక్ యాక్చువల్లీ. 18th ఓవర్ అయినా ఏ ఓవర్ అయినా సరే వాళ్ళు సరిగ్గా అతన్ని పిక్ చేయలేరు అన్న ధైర్యంతో అతనికి ఓవర్ ఇచ్చాడు. ఆ ఓవర్లో చాలా కృషి, 4 runs ఇచ్చి 2 wickets తీశాడు. ఫెరెరాకి అవుట్ చేశాడు అండ్ లాస్ట్ బాల్కి అశ్విన్ కూడా అవుట్ చేశాడు. 4 runs మాత్రం ఇచ్చాడు. అక్కడ మ్యాచ్ పూర్తిగా ఢిల్లీ వైపు టర్న్ అయిపోయింది. కుల్దీప్ బౌలింగ్ విత్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అతను చెప్పాడు ఏంటంటే డోనోన్ ఫెరెరాని నేను సౌత్ ఆఫ్రికాలో అతను బౌలింగ్ చేశాను, నాకు తెలుసు, బ్యాక్ ఫుట్ ప్లేయర్, అందుకే ఫుల్లర్ లెంత్ డెలివరీ వేసి అతను అవుట్ చేశానని చెప్పి. సో హీస్ అవుట్ థింకింగ్ ద బ్యాట్స్మెన్ బట్టి బౌల్ వేయడం. అలాగే అతను కేవలం చైనామన్ డెలివరీ గుగ్లీ మీదే కాకుండా ఈజ్ ఆల్సో బౌలింగ్ ద సీమ్ ఆఫ్ డెలివరీస్ కూడా వేస్తాడు. ఒక డెలివరీ అయితే 114 kilometers స్పీడ్లో వేసాడు. సో అతను ఆ వేరియేషన్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. అతను వేరియేషన్స్ పిక్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకని అతని ఫిగర్స్ అంత అద్భుతంగా ఉన్నాయి. ఈ బౌల్డ్ 4 overs ఫర్ జస్ట్ 25 runs అండ్ పిక్డ్ అప్ దోస్ 2 important wickets ఇన్ ద 18th over. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కుల్దీప్. అందుకే అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అఫ్కోర్స్ నా దృష్టిలో అయితే ఓపెనింగ్ బ్యాటర్స్ ఇద్దరు చేసిన స్కోర్తోనే ఢిల్లీకి ఒక మంచి మొమెంటం వచ్చింది. బట్ నాట్ టు ఫర్గెట్ దిస్ మ్యాన్స్ బౌలింగ్ ఎబిలిటీ. అక్షర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ, 3 overs వేసాడు, 25 runs ఇచ్చాడు అండ్ ఇంపార్టెంట్ బట్లర్ వికెట్ ఇస్తారు. వాళ్ళిద్దరు ఈ స్పిన్నర్స్ ఇద్దరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఖలీల్ ఎంత ఇంపార్టెంట్ అండ్ నాట్ టు ఫర్గెట్ ముఖేష్ కూడా లాస్ట్ ఓవర్ బ్రహ్మాండంగా వేసాడు. రోమన్ పవల్కి క్లీన్ బౌల్డ్ చేశాడు సెకండ్ బాల్తో, అక్కడ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే రసిక్ సలాం వేసిన 19th overలో హీ ఆల్సో బౌల్డ్ వెల్, బట్ ఒక ఫుల్ టాస్ వేసాడు, అది 6 వెళ్ళింది, చాలా హై 6, 97 meters 6 కొట్టాడు పవల్. సో పవల్ లాస్ట్ ఓవర్లో 29 runs కావాలి, బట్ పవల్ అన్నంత వరకు అది పాసిబుల్ అన్నట్టుగా అనిపించింది మనకి. కానీ అతను సెకండ్ బాల్కి అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖేష్ కుమార్ లుక్స్ లైక్ ఏ టఫ్ గై. ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్లో అతని బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, చాలా టఫ్గా అనిపిస్తాడు అండ్ ఆ యార్కర్స్ బాగా వేస్తాడు. యాక్చువల్లీ చివరి ఓవర్లో ఈ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఆ యార్కర్స్ బాగా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. దానివల్లే వాళ్ళు గెలిచారని చెప్పాలి. ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్ నుంచి మ్యాచ్ తమ వైపు తిప్పుకోగలిగారు. బట్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ మ్యాచ్ గెలిచింది రిషబ్ పంత్ టీం. కానీ ఇండివిజువల్ లెవెల్లో చూస్తే సంజు శాంసన్కి ఈ మ్యాచ్లో మార్కులు ఎక్కువ పడ్డట్టుగా నాకు అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో?